రవాణా సౌకర్యాలు ఉండే ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఈ ఎక్స్ప్రెస్ వలన లబ్ధి పొందుతాయని తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైలును ప్రారంభించినందుకు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు జిల్లా వాసుల తరపున కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రధాని మోడీ వర్చువల్ గా నేడు 6 వందే భారత్ రైళ్లను ప్రారంభించారని, అందులో విశాఖ నుండి దుర్గ్ వరకు ఒకటని తెలిపారు. ఇంతవరకు దేశంలో 61 వందే భారత్ ఎక్స్ప్రెస్ లను ప్రారంభించినట్లు తెలిపారు. ఎందుకంటే నేను పూర్తిగా ఆయన పేరు బిఆర్ అంబేద్కర్ అన్నంటే వారు చదువు, సంస్కారం, వారు నేను చూశాను గత 2 monthsగా వారితో ప్రతి సమావేశాలు షేర్ చేసుకున్న ప్రతి అంశం కూడా జిల్లా అభివృద్ధి, ప్రజలు ఆలోచనలు తగ్గట్టుగా ఇప్పుడే మనం చూసాం వేదిక పైన. ఈరోజు జిల్లా ప్రజానీకానికి ఏది అవసరం వారు ఆలోచించి ఈరోజు రిక్వెస్ట్ పెట్టారు. జిల్లా ప్రజల తరపున, బొబ్బుల్లి ఆ ప్రాంత ప్రజల తరపున వారి ఆలోచనలు అట్లా ఉంటాయి. అందుకే వారికి మేము ఆ రోజు నాకు వీరమృతి చూడలేకపోయింది, కానీ ఈరోజు వారిని చూస్తున్నాం. అందుకు వారికి మనస్ఫూర్తిగా ప్రజలు తెలియజేసుకుంటూ, అలాగే డివిజనల్ ఇంజనీర్ రమణ గారు, అలాగే మిగతా ఆఫీసర్స్, అలాగే ముఖ్యంగా ప్రయాణికులు, ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు ఆధునిక పరిజ్ఞానం, మంచి సాంకేతిక పరిజ్ఞానంతో మన ప్రయాణాలు సుఖం కావాలి, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. అదే సమయంలో మనందరం కూడా గమ్యానికి మంచి సేఫ్టీ గమ్యం చేరాలని ఒక మంచి టెక్నాలజీతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ వందే భారత్ నడవబడుతున్న ఈ వందే భారత్ రైలుకి మన విజయనగరం వాసులు కూడా, మన విజయనగరంలో కూడా అది ప్రయాణం చేసే అవకాశం చేసిన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి